లోకం చెడిపోయి ఉంది. ఆయన మంచిదిగా చేసిన ప్రతిదాన్ని మంచిది చేసి, కానీ మానవులే దాన్ని చెరిపేసుకున్నారు. ఒక వ్యక్తి 150 సంవత్సరాలు బ్రతకాలని దాదాపు ఒక 70 మంది డాక్టర్లను పెట్టుకొని, తను తినాలంటే ఆహారం టచ్ చేసుకొని, తాగిన నీళ్ళని ఎక్కడో సముద్ర అగాధంలో తయారు చేసిన నీళ్లు తాగుతూ, పీల్చే గాలి కూడా ప్యూరిఫై చేసుకొని నేను 150 సంవత్సరాలు బ్రతకాలనేటువంటి తలంపుతో దించాడు ఒక ఆయన. చచ్చిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన పాటలు, ఆయన డ్యాన్సులు, ఆయన జ్ఞాపకాలు యువతని లేకపోతే యవనుల్ని రేకెత్తిస్తూ ఉంటుంది. ఎవరంటే ఆయన పేరే మైకేల్ జాన్సన్ అనేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి 50 సంవత్సరాలు చచ్చిపోయినాడు. కారణం నరుని ఆయుష్ ఆయన పెట్టిన దీపం. ఆయన నరులారా తిరిగి రండి అంటే ఎంతో గొప్ప వ్యక్తి అయినా కూడా వచ్చేయాల్సిందే. హేబేలు మొదలుకొని ఇప్పుడు ఉన్నటువంటి అంకుల్ వరకు అందరూ కూడా మరణాన్ని రుచి చూడాల్సిందే. మరణం రుచి చూడని మనుషులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ ఒక రోజుకి సమయానికి రావాల్సిందే. ప్రియమంటులారా, ఆయన ధన్యుడు అనొచ్చు. ఎందుకంటే ప్రతి బైబిల్ స్టడీలో ఎవరు వచ్చినా రాకపోయినా, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు లేకపోతే ఏ పని బాట లేకుండా తీరిగ్గా ఉన్న మందిరానికి రారు. కానీ ఆయన జాషువా అన్న వాళ్ళ నాన్న ఇద్దరు కనబడేటుంటారు బైబిల్ స్టడీలో. ప్రతి ఆదివారం కనబడేటువంటి వారు, దేవుని యొక్క మీటింగ్లో ప్రతి దాన్ని వచ్చేవారు, సమయానికి వచ్చేవాళ్ళు, వినేటువంటి వారు. కాబట్టి ప్రియమంటులారా, దేవుని మాటలు విన్నాడు. ఒకవేళ దేవుడు సమయం ఇచ్చి చివరిసారిగా కూడా ఆయన సమయం ఇస్తూ వచ్చాడు. దేవా అని ఉంటాడు. కాబట్టి ప్రియమంటులారా, ఈ లోకంలో మనకి ఇచ్చింది ఎందుకంటే ఆయుష్ పరిశుద్ధపరచబట్టు కొరకే, మన జీవితాన్ని సరి చేసుకుంటూ కొరకే, ఆ పరలోక రాజ్యానికి మనం ట్రైనింగ్ అవుట్ కొరకే దేవుడు ఆయుష్ ఇచ్చినాడు. ఈ ఆయుష్లో నువ్వు చెడుపుకుంటావా, లేకపోతే రక్షణ మారు మనసుకున్న ప్రభువుని విశ్వసించుకుని వదిలిపెడతావా? వదిలిపెడితే, సరి చేసుకోకపోతే, పరిశుద్ధపరచబడకపోతే కత్తిరించబడి దెబ్బలు వేసేటువంటి పేలికలో అయిపోతావు. ఒక దినాన అది పనికి రాకుండా పోతుంది. నువ్వు పనికి వచ్చేటువంటి శాలువగా మార్చబడాలంటే ఈ చెడిపోయిన లోకంలో మనల్ని నశించిన దాన్ని వెతికి రక్షించే కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రంగా చేస్తుంది. యేసు నామం తప్ప వేరే నామం ఎక్కడ రక్షణ దొరకదు. కాబట్టి సూక్ష్మంలో మోక్షం, వాకిట్లో వైకుంఠం. నువ్వు పేరు మార్చుకోదు, ఊరు మార్చుకోదు, ఏం మార్చుకోవద్దు. ఉన్న పాటన యేసు ప్రభువా నేను పాపిని, ఒకరోజు నేను చచ్చిపోయే రోజు వస్తుంది. చచ్చిపోయి పుట్టింది తక్కిడ బిక్కిడ అనుకోవద్దు. పుట్టింది ప్రభుని అంగీకరించు కొరకు, సిద్ధపట్టు కొరకై. యేసుక్రీస్తు విశ్వాసం వస్తే అప్పుడు నీకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ దొరుకుతుంది. నీతిమంతునిగా రక్తం కడిగి నిత్య రాజ్యానికి వారసుగా చేస్తుంది. ఈ మరణంతో ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఇప్పుడు ఆయన్ని పాతిపెట్టబోతున్నాం.